నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం వాయిస్ డీప్ ఫేక్స్. ఏంటి మాస్టర్ అర్థం కాకుండా ఉంది ఈ టైటిల్ అని మీరు అనొచ్చు. బట్ ఒకవేళ మీకు ఈ వీడియో అర్థం కాకపోయినా సరే ఐ రియలీ రిక్వెస్ట్ యూ, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ అంశానికి సంబంధించి మీరు ఎక్కడైనా సెర్చ్ చేయండి. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తారా, న్యూస్ పేపర్లో వెతుకుతారా, గూగుల్లోకి వెతుకుతారా, లేదు వేరే బుక్కుల్లో వెతుకుతారా, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యాగజైన్స్ చదువుతారా, మీ ఇష్టం. బట్ దీని గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. బికాస్ దీనివల్ల పాజిటివ్స్ ఎంత ఉన్నాయో తెలియదు కానీ ప్రమాదాలు అయితే అంతకన్నా ఎక్కువే ఉన్నాయని చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ చాలామంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ దీనికి సంబంధించి వాయిస్ రైజ్ చేస్తున్నారు, గళమెత్తుతున్నారు, మీరు దీన్ని ఆపండి, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ గుడ్ టు ద సొసైటీ అని. మరి ఇంతకీ ఎందుకు ఇదంత ప్రమాదకరంగా పరిగణించబడుతోంది? అసలు ఇది ఏ విధమైన ఇష్యూస్ని తీసుకువస్తుంది? అసలు ఇంతకీ వాయిస్ డీప్ ఫేకింగ్ అంటే ఏంటి? వాయిస్ ఒకటే అర్థమైంది, గొంతు అని. డీప్ ఫేకింగ్ అంటే ఆ డీప్ ఫేకింగ్లో కూడా ఫేక్ అంటే ఏంటి? లేని దాన్ని సృష్టించడం అని. అంటే సింపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను మీతో మాట్లాడుతున్నాను, కానీ నేను మాట్లాడే గొంతుని మార్చేసి వేరే సమాచారాన్ని పెడితే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అని అంటే, నేను చెప్పాలి అనుకున్నది కాకుండా ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వాయిస్ డీప్ ఫేకింగ్ చేస్తారో వాళ్ళు చెప్పాలనుకున్నది నా ద్వారా చెప్పించినట్టు అవుతుంది. ఇదేం అర్థం కాలేదా? డోంట్ వరీ. అందుకే మనం ఈ వాయిస్ డీప్ ఫేకింగ్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఐ రిక్వెస్ట్ యూ టు వాచ్ ద వీడియో టిల్ దెన్. చివరి దాకా ఈ వీడియోని చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ చూడండి. ఒకవేళ ఈ వీడియో కాకపోతే వేరే ఏదైనా యూట్యూబ్ వీడియో చూడండి, లేదా ఇన్స్టాగ్రామ్లో వాయిస్ డీప్ ఫేకింగ్కి సంబంధించిన రీల్స్ కానీ, యూట్యూబ్లో షార్ట్స్ కానీ చూడండి, లేదు వాటికి సంబంధించిన ఆర్టికల్స్ ఇంటర్నెట్లో ఉంటే వాటి గురించి చదవండి. బికాస్ భవిష్యత్తు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అండ్ ఆ అవకాశం ఎక్కడో కాదు, ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది కూడా. అందుకు సో ఇంతకీ అసలు ఈ వాయిస్ డీప్ ఫేక్స్ అంటే ఏంటి? డీప్ ఫేక్స్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మిమికింగ్ ద వాయిస్ ఆఫ్ అ పర్సన్. సింపుల్గా చెప్పాలంటే టాకింగ్ ఇన్ దేర్ టోన్ అండ్ స్టైల్ లైక్ అ మిమిక్రీ. మనందరం చిన్నప్పుడు ఎవరైనా మిమిక్రీ చేస్తే బాగా ఆనందించేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం. అరే ఒకసారి వాళ్ళ మిమిక్రీ చేస్తావా, అరే వీళ్ళ మిమిక్రీ నువ్వు చాలా బాగా చేస్తావు, ఒకసారి చేస్తావా? ఫ్యామిలీ ఫంక్షన్స్ జరిగినా, ఎక్కడైనా గెట్ టుగెదర్ జరిగినా, యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ జరిగినా, లేదు బోర్ కొడుతూ ఉన్నా సరే ఎవరైనా మిమిక్రీ చేస్తే అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు. మీరు ఒకవేళ సినిమాల్లో కూడా గమనించినా సరే, ఎస్పెషల్లీ తెలుగులో అయితే శివారెడ్డి గారు ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, ఆయన నారా చంద్రబాబు నాయుడు గారిది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది, ఇలా ఎంతోమంది ప్రముఖ రాజకీయవేత్తల యొక్క మిమిక్రీ చేసేవాళ్ళు ఆయన. మనందరం ఆబ్వియస్లీ దాన్ని ఒక ఎంటర్టైనింగ్ విధానంలోనే చూసాం కాబట్టి మనందరికీ నచ్చేది. కానీ ఇప్పుడు ఈ వాయిస్ డీప్ ఫేకింగ్ అనేది ఏ విధంగా కూడా ఎంటర్టైనింగ్ పర్పస్ ఉందో లేదో తెలియదు కానీ ప్రమాదం అయితే ఖచ్చితంగా క్రియేట్ చేసేలా ఉంది. ఎందుకనంటే ఇక్కడ ఆ వాయిస్ ఆఫ్ ద పర్సన్ని మిమిక్ చేస్తున్నది. మామూలుగా మనం ఏం చేస్తాము, ఒక పర్సన్ ఇమిటేట్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారో అని ఎగ్జాక్ట్ కాపీలాగా చేయకపోయినా సరే ఆల్మోస్ట్ నియర్ అబౌట్గా అలా చేస్తాం. కానీ ఈ వాయిస్ డీప్ ఫేక్ వల్ల మీరు ఆ పర్సన్ యొక్క గొంతు ఏదైతుందో ఆ గొంతుని తీసేసుకుని మీరు మీకు కావాల్సిన టెక్స్ట్ ఆ గొంతుకి యాడ్ చేసేసి ఆ పర్సన్కి పెట్టేస్తే ఏదో ఆ పర్సనే నిజంగా మాట్లాడారేమో, లేదు ఆ పర్సన్ నిజంగా యాక్టివిటీ చేశారేమో అన్నంత విధంగా ఈ వాయిస్ డీప్ ఫేకింగ్ పనిచేస్తుంది. హౌఎవర్ హియర్ ద మిమిక్రీ ఈజ్ డన్ యూజింగ్ ద సాఫ్ట్వేర్. దిస్ ఈజ్ ద బిగ్గర్ ప్రాబ్లం. ఉదాహరణకి ఒకవేళ నేను ఒక పర్సన్ మిమిక్రీ చేస్తాను అనుకుంటున్నాను, వెయ్ ఏం మాట్లాడుతున్నారా మాదాపూర్ అని ఇలా అన్నాను అనుకోండి. అఫ్కోర్స్ నేను ఎగ్జాక్ట్గా చేయలేదన్న సంగతి నాకు తెలుసు. సో ఎవరైనా ఆ నటుడి యొక్క ఫ్యాన్స్ ఉంటే ప్లీజ్ కింద ఏమీ అనకండి. సో నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు ఆ పర్సన్ వాయిస్ నేను ఎగ్జాక్ట్గా ఇమిటేట్ చేయలేకపోయాను, కానీ ఆ పర్సన్ సినిమాలో వాడిన డైలాగులు అవ్వచ్చు, లేదు ఇన్ జనరల్గా పబ్లిక్లో ఎవరైతే మాట్లాడుతుంటారో ఇంటర్వ్యూస్లో ఆ వాయిస్ని నేను తీసుకుని సాఫ్ట్వేర్లో పెట్టేసి ఆ సాఫ్ట్వేర్ ఎప్పుడైతే ఆ వాయిస్ని అండర్స్టాండ్ చేసుకుని ఆ వాయిస్ని డీకోడ్ చేసి ఆ వాయిస్ని క్లోన్ చేస్తుందో, క్లోన్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్ ఐడెంటికల్ కాపీ, అలాంటి వాయిస్ని మళ్ళీ క్రియేట్ చేస్తుంది. ఈసారి ఆ వాయిస్ లోపలికి నాకు కావాల్సిన డైలాగ్ పెడతాను. ఏం మాట్లాడుతున్నారో మాదాపూర్ అనే బదులు ఏం మాట్లాడుతున్నారో మెహదీపట్నం అంటాను ఈసారి. కానీ అన్నది వేరే వాళ్ళు అన్నది మాదాపూర్, కానీ ఈసారి నేను మెహదీపట్నం అనిపిస్తాను యూజింగ్ వాయిస్ డీప్ ఫేకింగ్. దేర్ఫోర్ ద డీప్ ఫేక్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ మిమికింగ్ అ పర్సన్స్ వాయిస్ యూజింగ్ అన్ ఆన్లైన్ టూల్. అంటే అంతర్జాలాన్ని యూజ్ చేసి, అంతర్జాలం అంటే ఏంటనుకుంటున్నారా? ఇంటర్నెట్ని తెలుగులో అంతర్జాలం అంటారు. సో ఆన్లైన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని కానీ, లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్స్ని కానీ యూజ్ చేసి మీరు ఒక పర్సన్ యొక్క వాయిస్ని క్లోన్ చేసి ఆ పర్సన్ యొక్క వాయిస్ని ఉపయోగించుకున్నట్టయితే దానిని వాయిస్ డీప్ ఫేకింగ్ అంటారు. సో ఇంతకీ అసలు ఇష్యూ ఏంటి? వాట్ ఈస్ ద ఇష్యూ? వై ఈస్ డీప్ ఫేక్స్ ఇన్ న్యూస్ అని గమనిస్తే, బై ద ఎండ్ ఆఫ్ January 2023
నెటిజన్స్ యూజ్ ద ఫీచర్స్ ఆఫ్ వాయిస్ క్లోనింగ్ అండ్ స్పీచ్ సింథసిస్ ఆఫ్ 11 ల్యాబ్స్. ఈ 11 ల్యాబ్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ సైట్ ప్రొవైడింగ్ ఏఐ స్పీచ్ సాఫ్ట్వేర్. మీరు కూడా కావాలంటే గూగుల్లో 11 ల్యాబ్స్ అని కొడితే ఈ ఏఐ స్పీచ్ సాఫ్ట్వేర్ వస్తుంది. అక్కడికి వెళ్ళి మీకు ఏదైతే టెక్స్ట్ కావాలి అనుకుంటున్నారో, అంటే మీరు ఏ విధంగా అయితే వాయిస్ రావాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన టెక్స్ట్ని అక్కడ ఎంటర్ చేస్తే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ ఏదైతే వాయిస్లు ఉన్నాయో అవి ఆ టెక్స్ట్ని చదువుతాయి అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఒకవేళ నమస్కారం, అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. ఇక్కడ అంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, కానీ ఒకవేళ నిజంగా ఆ పర్సన్ గొంతే అలా ఉందనుకోండి, నేను ఏదైతే ఈ నమస్కారం అప్టేక్ జాబ్స్ అనే డైలాగ్ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆ పర్సన్ పెట్టేశాను అనుకోండి, ఆ పర్సన్ ఫేస్ ఉంటుంది, ఆ పర్సనే మాట్లాడినట్టు ఉంటుంది, కానీ టెక్స్ట్ మటుకు నేను ఇచ్చింది చెప్తారు. యూజింగ్ ద ఫీచర్స్ ఇన్ ద సాఫ్ట్వేర్, ద నెటిజన్స్ క్రియేటెడ్ వాయిసెస్ ఆఫ్ పాపులర్ స్టార్స్ లైక్ ఎమ్మా వాట్సన్, బెన్ షపీరో అండ్ జో రోగన్. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఎమ్మా వాట్సన్ ఈవిడ హ్యారీ పాటర్ సినిమాల్లో యాక్ట్ చేసి ప్రపంచ ఖ్యాతిని పొందారు. ఇక్కడ మీరు గమనించవచ్చు బెన్ షపీనో, ఈయన అమెరికాలో అటార్నీ. అలానే ఇక్కడ జో రోగన్, చాలామంది ఒకవేళ యూట్యూబ్లో పాడ్కాస్ట్లు అవన్నీ చూస్తున్నట్టయితే జో రోగన్ని చూసి ఉంటారు. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో, పర్సనాలిటీస్తో ఆయన ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ ఉంటారు, పాడ్కాస్ట్లు కండక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ద మెసేజెస్ వర్ అబ్యూజివ్ అండ్ స్ప్రెడ్ రేసిజం. ఎస్పెషలీ మీరు ఇక్కడ ఎమ్మా వాట్సన్ యొక్క ఎగ్జాంపుల్ని చాలా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయాలి. ఎందుకనంటే మనలో చాలామంది ఎవరికైతే అడాల్ఫ్ హిట్లర్ యొక్క నిజ స్వరూపం తెలుసో అడాల్ఫ్ హిట్లర్ని ఖచ్చితంగా హేట్ చేస్తారు, ద్వేషిస్తారు. అడాల్ఫ్ హిట్లర్ రచించిన ఏదైతే బుక్ ఉందో మీ కాంఫ్, ఆ మీ కాన్ఫ్ బుక్ ఎమ్మా వాట్సన్ గారు చదివినట్టుగా వీడియోని సృష్టించారు. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే అసలు ఆ వీడియోలో ఎమ్మా వాట్సన్ గారు లేరు, ఎమ్మా వాట్సన్ గారు ఆ పుస్తకాన్ని చదవలేదు, అసలు ఆ మాటలు కూడా ఆవిడ కాదు. కానీ ఆవిడ ఏదో ఒక సినిమాలో లేదు ఏదో ఒక ఇంటర్వ్యూలో ఆవిడ మాట్లాడి ఉండుంటారు కదా, ఆవిడ వాయిస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు వాయిస్ని క్లోన్ చేసేసి డూప్లికేట్ క్రియేట్ చేసి ఆ వాయిస్కి మీ కాన్ఫ్ బుక్ చదువుతున్నట్టుగా టెక్స్ట్ ఇచ్చారు. సో అల్టిమేట్గా ఏమైపోయింది, ఎమ్మా వాట్సన్ గారే ఆ బుక్ని చదివినట్టు అయిపోయింది. అలానే జో రోగన్ గారు మనుషులు ఎలాగో వేస్ట్ పర్సన్స్, దేనికి పనికిరాని ఎదవలు, అందుకని వీళ్ళ బదులు నేను చింపాంజీలతో ఆట ఆడిస్తాను అని చెప్పి ఒక వీడియో క్రియేట్ చేసినట్టుగా వైరల్ అవుతుంది. సో జో రోగన్ గారు నిజంగా అక్కడ ఎలా చెప్పలేదు, ఆయన మామూలుగా మాట్లాడుతున్నారు, ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఎవరైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 11 ల్యాబ్స్ వాళ్ళు క్రియేట్ చేశారో సాఫ్ట్వేర్, దాన్ని యూజ్ చేసి టెక్స్ట్ ఆ విధంగా ఇచ్చేసి అదే పర్సను అదే వాయిస్ టెక్స్ట్ వేరే వాళ్ళు ఇచ్చి ఆ పర్సన్ మాట్లాడుతున్నట్టుగా చేస్తున్నారు. మీకు ఇప్పటివరకు చెప్పిన ఏ ఎగ్జాంపుల్ అర్థం కాకపోతే నౌ లెట్స్ టేక్ దిస్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఉదాహరణకి మోదీ గారు ఒకవేళ హైదరాబాద్కు వచ్చి అందరికీ నమస్కారం, మేరే ప్యారే భాయ్ और బహనో, ముజే యహా పే ఆకే బహుత్ ఖుషీ మిల్ రహీ అని అన్నారనుకోండి, దాని యొక్క అర్థం ఏంటిది, నరేంద్ర మోదీ గారు అందరికీ నమస్కారం చెప్పి నాకు హైదరాబాద్కు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పినట్టు. కానీ ఇప్పుడు ఒకవేళ నేను ఆ సాఫ్ట్వేర్ని యూస్ చేస్తాను, రిమెంబర్ ఇది వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్స్, ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను ఒకవేళ ఆ సాఫ్ట్వేర్ని యూస్ చేసేసి నరేంద్ర మోదీ గారి యొక్క గొంతుని అలానే నరేంద్ర మోదీ గారి యొక్క పిక్చర్ని లేదు వీడియోని యూస్ చేసి నేను వేరే టెక్స్ట్ ఇస్తాను. ఈసారి ఖానా ఖాయా క్యా, సుబహ్ సో గయా థా క్యా, క్యా కర్తే తుమ్, ఇట్లా ఒకవేళ నేను టెక్స్ట్ పెట్టాను అనుకోండి, నమస్కారం ఈ భాయ్ और బహనో సబ్ కైసే అనేది లేకుండా ఖానా ఖాయా క్యా, సుబహ్ సో గయా థా క్యా అని నరేంద్ర మోదీ గారు అడిగినట్టే ఉంటుంది. సో ఆ వీడియో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ప్రైమ్ మినిస్టరే ఈ మాట మాట్లాడుతున్నారు ఏంటి అన్న డౌట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ దట్స్ ద ప్రాబ్లం. ఫ్యూచర్లో న్యూస్ రీడర్స్కి బదులుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించాలి అని. ఇన్ఫ్యాక్ట్ దీని యొక్క నెగిటివ్ యూసేజ్ మీరు గమనించినట్టయితే ఎస్పెషల్లీ పాన్ ఫిలిమ్స్లో ఈ టెక్నాలజీని చాలా ఎక్కువగా యూస్ చేస్తారు. నార్మల్ పర్సన్ యొక్క పాన్ ఫిలింని అప్లోడ్ చేసేసి లేదు రికార్డ్ చేసి దానికి ఒక సెలబ్రిటీ ఫేస్ పెట్టేస్తారు. సో దట్ సెలబ్రిటీ యొక్క పబ్లిక్ ఇమేజ్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ వన్ జస్ట్ బిగ్ ఎగ్జాంపుల్. ఇలా ఏమైనా జరగచ్చు. రేపు ఒక పర్సన్ ఎప్పుడు మాట్లాడిన ఒక ఆడియోని పెట్టేసి ఆ పర్సనే మాట్లాడారు అంటే ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళు అదే నిజం నమ్మేస్తారు. ఉదాహరణకు ఒకవేళ నేనే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గురించి మాట్లాడుతున్నాను అనుకోండి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన విగ్రహం అని చెప్పాను. కానీ ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు నా ఫేసే పెడతారు, నాదే గొంతు ఉంటుంది, కానీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ బదులుగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని పెట్టేశారు అనుకోండి, అప్పుడు ఏమైనా వస్తుంది, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం వస్తుంది. అప్పుడు మీరు అనొచ్చు, ఏంటి వివేక్ సార్కి ఆ మాత్రం తెలియదా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కదా అత్యంత పెద్ద విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటారు ఏంటి అని. అసలు నేను చెప్పలేదు కదా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు క్రియేట్ చేశారు కదా. సో ఆ విధంగా ఈ టెక్నాలజీని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, ఇంటర్నెట్లో ఏది నిజమో ఏది అబద్ధమో మనకి తెలియట్లేదు. దాట్స్ ద వెరీ బిగ్ ఇష్యూ విచ్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్.
సో మీరు యూట్యూబ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, మరి ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అవ్వచ్చు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వీఆర్ ఇన్ ద డిజిటల్ ఏజ్. మనం ఉంటున్న పరిస్థితులు వేరు. సో మీరు చూసేది ప్రతిదీ కూడా నిజం అయ్యే అవకాశం లేదు. నేను అందుకే బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో చెప్పాను, ఒకవేళ ఈ వీడియో మీకు అంతగా క్లియర్గా అర్థం కాకపోతే యూట్యూబ్కి వెళ్ళి డీప్ ఫేక్ వాయిస్, లేదు వాయిస్ డీప్ ఫేకింగ్, లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేకింగ్ అని కొట్టండి. మీకు బరాక్ ఒబామా గారి దగ్గర నుంచి, వ్లాదిమిర్ పుతిన్ గారి దగ్గర నుంచి, కిమ్ జాంగ్ ఉన్ గారి దగ్గర నుంచి వీళ్ళందరివి కూడా డీప్ ఫేక్ వీడియోస్ ఉన్నాయి. దట్ క్లియర్లీ టెల్స్ టెక్నాలజీ ఏ లెవెల్కి వెళ్ళిపోయింది అని. బరాక్ ఒబామా గారి యొక్క వాయిస్ని డీప్ ఫేక్ చేశారు అని అంటే ఆబ్వియస్లీ ఇండియాలో కూర్చున్న వాళ్ళకి నిజంగానే బరాక్ ఒబామా గారు మాట్లాడారా లేదా అని అమెరికా వెళ్ళి వాళ్ళు వెరిఫై చేసుకోలేరు కదా. అప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళందరూ నమ్మేస్తారు ఆయన చెప్పిందల్లా. కానీ అసలు బరాక్ ఒబామా గారు ఫస్ట్ ప్లేస్లో ఆ వీడియోనే చేయలేదే. సో అలా మనందరం మోసపోయే అవకాశం ఉంది, మనల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. రేపు రాజకీయ నాయకులు ఆ విధంగా పనిచేయవచ్చు, లేదు సినీ నటులు చెప్పింది వేరొక విధంగా చేసేసి వాళ్ళని తప్పుదోవ పట్టించగల వాళ్ళ యొక్క పబ్లిక్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా చేయొచ్చు. లేదు మీరు ఒక పబ్లిక్ పర్సన్ అయితే మీరు చెప్పిన మాటల్ని వాళ్ళు మొత్తం మార్చేయచ్చు. దానికి అంత పొటెన్షియల్ ఉంది. అండ్ దట్స్ వై ఇట్స్ అ వెరీ డేంజరస్ థింగ్. సో అందుకే సెలబ్రిటీస్ అందరూ కూడా దీనికి అగెయిన్స్ట్గా గళమెత్తుతున్నారు, దీన్ని ఆపేయండి అని. అండ్ దస్ ద వాయిస్ ఆఫ్ డీప్ ఫేక్స్ ఇన్ న్యూస్. అందుకే ఈ అంశం వార్తల్లోకి వచ్చింది. లెట్స్ ట్రై టు నో మచ్ మోర్ అబౌట్ దిస్ వాయిస్ డీప్ ఫేక్. ద వాయిస్ క్రియేటెడ్ ఈజ్ ఆర్టిఫిషియల్. ఇందాక చెప్పాను కదా, అది నేను మాట్లాడింది కాదు, వేరే వాళ్ళు టెక్స్ట్ నా వాయిస్ని క్లోన్ చేసి ఆ టెక్స్ట్ నా వాయిస్కి ఇచ్చేస్తున్నారు. సో దట్ ఇట్ ఎగ్జాక్ట్లీ సౌండ్స్ లైక్ ద రియల్ పర్సన్స్ వాయిస్. సో అది ఆర్టిఫిషియల్గా ఒక సాఫ్ట్వేర్ యూసెస్ క్రియేట్ చేస్తున్నారు. హవెవర్ ఇట్ సౌండ్స్ లైక్ హ్యూమన్, అంటే మనిషి మాట్లాడినట్టుగానే ఉంటుంది. ద మేజర్ ఛాలెంజ్ ఆఫ్ ఎ వాయిస్ డీప్ ఫేక్ ఈస్ క్లోనింగ్ ఎ వాయిస్. సో ఈ టెక్నిక్ లేదు ఈ టెక్నాలజీకి సంబంధించి మోస్ట్ టెక్నికల్ ప్రొసీజర్ ఏంటంటే ఆ వాయిస్ని క్లోన్ చేయడం. ఉదాహరణ ఇందాక చెప్పాను, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని నేనంటే వేరే వాళ్ళు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని దాన్ని రీప్లేస్ చేసేయచ్చు అని. సో ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని వాళ్ళు నా వాయిస్లో చెప్పించాలంటే ముందు వాళ్ళ దగ్గర నా వాయిస్ ఉండాలి కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, నా వాయిస్ని క్లోన్ చేస్తారు. బికాజ్ నేను ఓన్లీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్తున్నాను, నేను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని చెప్పట్లేదు. సో అందుకని నా వాయిస్ని క్లోన్ చేసి ఆ పిచ్ అవ్వచ్చు అదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఐడెంటిఫై చేసి ఆ వాయిస్కి ఈ టెక్స్ట్ని ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ వాయిస్ అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అన్నట్టుగా ఉంటుంది. ఇట్ టేక్స్ వీక్స్ ఆర్ ఈవెన్ మంత్స్ టు క్లోన్ అ వాయిస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ క్రియేట్ కాపీస్ ఆఫ్ వాయిసెస్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద స్పీకర్ ఫర్ జస్ట్ 3 seconds. To create an audio file using an online tool, you just have to upload the voice of the person. సో మీకు ఒకవేళ ఆ విధంగా డీఫేక్ టెక్నాలజీని యూస్ చేసుకుని మీరు ఒకవేళ టైంపాస్కి ఏదైనా చేయాలన్నా, లేదు మనుషుల్ని తప్పుదోవ పట్టించాలి అన్నా, సింపుల్ ఏం లేదు, మీరు ఏ పర్సన్ అయితే యూస్ చేయాలనుకుంటున్నారు యాజ్ అ టూల్గా, అంటే ఎవరినైతే చూపించాలనుకుంటున్నారో. ఇప్పుడు ఉదాహరణకి ఒకవేళ నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం నేను మోదీ గారితో చెప్పించాలని అనుకున్నాను అనుకోండి. నేను మోదీ గారి యొక్క గొంతు తన ఇంటర్వ్యూలు ఇచ్చింది, లేదు పబ్లిక్లో స్పీచ్ ఇచ్చింది, ఆ వాయిస్ని తీసుకొచ్చి ఆ టూల్లో పెట్టేస్తాను. వాయిస్ని గ్రాప్ చేసేస్తుంది, వాయిస్ని క్లోన్ చేస్తుంది. నేను టెక్స్ట్ ఇచ్చేస్తాను, నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. అప్పుడు అది నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం మోదీ గారు చెప్పినట్టు ఉంటుంది. అండ్ ద ఫైల్ షుడ్ బి అట్లీస్ట్ 3 seconds లాంగ్. 3 seconds ఆ ఆడియో ఫైల్ ఉంటే చాలు, ఆ పర్సన్ యొక్క వాయిస్ని ఈజీగా క్లోన్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ద పర్సన్ షుడ్ బి కంటిన్యూస్లీ స్పీకింగ్ ఇన్ ద ఆడియో ఫైల్. ఆఫ్టర్ యూ అప్లోడ్ దిస్ ఫైల్, ఎప్పుడైతే మనం దీన్ని అప్లోడ్ చేస్తాం వాయిస్ని, ద సాఫ్ట్వేర్ క్లోన్స్ ద వాయిస్ ఆఫ్ ద స్పీకర్. యూ దెన్ గివ్ ద టెక్స్ట్. ద సాఫ్ట్వేర్ గివ్స్ యూ ద నెట్ అవుట్పుట్ వెర్ పీపుల్ లైక్ ఎమ్మా వాట్సన్ ఆర్ అదర్ స్టార్స్, అది ఎవరైనా అవ్వచ్చు, హూస్ వాయిస్ యూ హ్యావ్ అప్లోడెడ్ స్పీక్ ద టెక్స్ట్. అల్టిమేట్గా ఏమవుతుంది, అది వాళ్ళే చదివినట్టుగా ఉంటుంది, లేదు వాళ్ళే మాట్లాడినట్టుగా ఉంటుంది. ఒకవేళ మీకు వీడియో కూడా వేస్తారనుకోండి, ఇంకా మీరు దాన్ని ఏమీ చేయలేరు. ఇప్పుడు మనం మొత్తం ఇక్కడ వరకు కూడా వాయిస్ డీప్ ఫేకింగ్ గురించి ఆలోచించాం, లేదా దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేసాం. జస్ట్ ఇమాజిన్, మీకు ఒకవేళ ఇది కూడా అర్థం కాకపోతే, రీసెంట్గా డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ షారుఖ్ ఖాన్ గారు ఏదైతే పఠాన్ సినిమా ఉందో దాంట్లో ఒక పాటకి తన ఫేస్ వేసేసుకున్నారు. సో బాడీ మొత్తం షారుఖ్ ఖాన్దే, కానీ మీరు ఫేస్ అబ్జర్వ్ చేస్తే డేవిడ్ వార్నర్ కనిపిస్తాడు, షారుఖ్ ఖాన్ కాదు. ఒకవేళ మీకు దాని గురించి ఐడియా లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి వార్నర్ షారుఖ్ ఖాన్ పఠాన్, లేదు వార్నర్ పఠాన్ ఫేస్ చేంజ్ అని ఏదైనా మీరు కొడితే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో చూసారుగా, టెక్నాలజీ అనేది డెవలప్ అవుతూనే ఉంటుంది, కానీ అది మనం ఎలా యూస్ చేస్తాం అనే దాని మీదే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగానే ఉంది, కొన్ని మంచి ప్లేసెస్లో ఒకవేళ దాన్ని యూస్ చేస్తే నో వరీస్. కానీ పాన్ ఫిలిమ్స్లోను, లేదు పబ్లిక్గా ఎవరైతే బాగా యాక్టివ్గా ఉంటారో, లేదా పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో, సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు డే ఇన్ అండ్ డే అవుట్ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్లో అనే చిన్న మాట కూడా పబ్లిక్లో వైరల్ అయిపోతే ఏ విధంగానే దారి తీయచ్చు. ఇప్పుడు ఉదాహరణకి నన్ను ఎవరో గిచ్చారు అని అన్నాను అనుకోండి, ఒకవేళ వాయిస్ డీఫేక్ ద్వారా నన్ను ఎవరో పిచ్చెక్కిచ్చారు అని అంటే ఎలా ఉంటుంది,
ఇన్వెస్టిగేషన్ చేసేస్తే ఎవరు పిచ్చెక్కిచ్చారు అని. సో నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ విధంగా వాయిస్ డీఫేకింగ్ అనేది ఏ విధంగా దారి తీయొచ్చు. సో దీనికి సంబంధించిన అవగాహన పెంచుకోండి. రిమెంబర్, ఈ వాయిస్ డీఫేకింగ్ మీద వీడియో చేయడానికి గల కారణం మీరందరూ డీఫేకింగ్ చేయమని కాదు, ఎడ్యుకేషనల్ పర్పస్ మీద మీ అందరికీ అవగాహన పెరగాలని. బికాస్ ఫ్యూచర్లో మన పర్మిషన్ లేకుండా మన వాయిస్ని యూస్ చేసుకుని వాళ్ళు టెక్స్ట్లు చేసేస్తారు, మన వాయిస్ని యూస్ చేసేసి వాళ్ళు స్పీచ్లు ఇప్పించేస్తారు. సో అది రైట్ టు ప్రైవసీ కిందకు వచ్చేస్తుంది, విచ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21. అలానే ఎథికల్ ఇష్యూస్ కూడా వచ్చేస్తాయి. సో ఎంతవరకు మీరు ఈ విధంగా చేయవచ్చు అని. అలానే పబ్లిక్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి దిస్ థింగ్ విల్ బీ ఇన్ ద న్యూస్ ఫర్ అ లాంగర్ టైమ్ అండ్ హెన్స్ ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.